ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనకేం పెళ్లి కాలేదు కదా, నువ్వు ఇలా చేయడం చాలా తప్పు. పెళ్లి జరగనంత మాత్రాన గుండెల్లో ఉన్న ప్రేమ చచ్చిపోతుందా? ప్రేమ? ఎస్, ఫస్ట్ లుక్ లోనే నేను ఆయన్ని ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ చిన్న గ్యాప్ వచ్చిందంతే. వచ్చింది గ్యాప్ కదే, ఫుల్ స్టాప్. అలా అనుకోవడం మీ భ్రమ. ఇప్పటికీ ఆంటీకి నా మీద పాజిటివ్ ఒపీనియన్, నీ మీద నెగటివ్ ఒపీనియన్ అలాగే ఉంది. లోకేశ్వరి తప్పు చేసింది కాబట్టి అత్తయ్య గారు కోపడుండొచ్చు. నువ్వు పనిష్మెంట్ ఇస్తుంటే ఆవిడ చూస్తూ ఉండొచ్చు, కానీ నా విషయంలో ఆవిడలా ఎప్పుడూ ఒప్పుకోదు. ఆంటీకి ఇప్పటికీ నన్ను ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆశ అలాగే ఉంది. కొంతకాలం ఆగిన తర్వాత మళ్ళీ మా ఇద్దరిని పెళ్లి చేసుకోమంటుందేమో, ఎవరికి తెలుసు? మా అమ్మ ఎప్పటికీ ఈ పెళ్లి టాపిక్ తీసుకురాదు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అవునా? సరే, నాది ఊహే అనుకుందాం. ఇప్పుడు ఆంటీ వచ్చి మిమ్మల్ని పిలిచి శ్వేతని పెళ్లి చేసుకోరా అంటే చేసుకోను అని చెప్పగలరా? చెప్పలేరు కదా. అప్పుడు నా ఆశలు ఊహలు ఎందుకు అవుతాయి? ఇదిగో చూడు నిన్ను. నువ్వేమైనా చేసుకోవే, నేనిష్టపడిన ఆయన్ని తక్కించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తా. అప్పటి వరకు ఈ ఇంట్లోనే ఉంటా. నన్నిక్కడి నుంచి అడుగు అడుగు కూడా కదల్చలేవే. ఆగు ఆగు, ఏం చేస్తున్నావు? నా వంకలా చూస్తావేంటే? అదిగో తన్నే టార్గెట్ చేయి, నన్ను కాదు. ఇటు వెళ్తాను. గుండమ్మా, ఏంటమ్మా నువ్వు ఇంకెక్కడే ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఆ శ్వేత గురించే తాతయ్య. ఏమైంది వదినా? నువ్వేమైనా చేసుకోవే, నేనిష్టపడిన ఆయన్ని తక్కించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తా. పెళ్లి ఆగిపోయినా నేను ఆయన్ని మర్చిపోలేకపోతున్నాను, ప్రేమిస్తున్నాను చెప్తోంది. పళ్ళు రాలగొట్టలేకపోయావమ్మా? అసలు పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోవడానికి తయారవడమే తప్పు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా అలా ఎలా మాట్లాడుతుందమ్మా? అసలు అది ఆడపిల్లనమ్మా. తను అలా మాట్లాడుతుంటే మీరెందుకు కూరుకున్నారు వదినా? అసలు ఆ తల్లిని పిల్లని మెడపట్టుకుని బయటికి గెంటేస్తే అయిపోయేది. లేదు బాబీ, ఇంత జరిగినా అత్తయ్య గారికి ఆ నిర్మలకి ఫ్రెండ్షిప్ అలాగే ఉంది. మనం గెంటేసిన ఆ ఫ్రెండ్షిప్ పంకతో మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతూనే ఉంటారు. అలా అని వదిలేస్తే మళ్ళీ వీళ్ళు మొదటికే వస్తే? అందుకే తాతయ్య వాళ్ళని బయటికి పంపాలి, కానీ బెదిరించి కాదు, భయపెట్టి. అత్తయ్య గారు మా ఇంటికి రండి అని పిలిచినా మేము రాము బాబోయ్ అనేలాగా చేయాలి. అంటే ఎలా వదినా? వదినా
వాళ్ళకి తిక్క కుదరాలన్నా మళ్ళీ వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలన్నా ఈ ప్లానే కరెక్ట్ వదినా. మనం ఈ ప్లాన్ అమలు చేద్దాం. డన్. లోకేశ్వరి తీసుకోవే. ఏంటిది? అందరితో నువ్వు చివాట్లు తిని తిని పని చేసి చేసి అలసిపోయావు కదా, అందుకే ఎనర్జీ కావాలని నీకోసమని ఎనర్జీ డ్రింక్ తీసుకొచ్చానే. ఈ ఇంట్లో ఎవరికి నేను ఇప్పుడు ఇష్టం లేదు. కనీసం నీకైనా నా మీద జాలొచ్చింది. థ్యాంక్స్ నానమ్మ. జాలి లేకుండా ఎలా ఉంటదే? మన ఇద్దరి మధ్య బ్లడ్ రిలేషన్ లేకపోయినా కంత్రి పనులు చేసిన ఫ్రెండ్షిప్ ఉంది కదా. ఏంటనే అసలు అనుకున్నదేంటి, జరిగిందేంటి? ఇంతకాలం నువ్వు ఎన్ని ఎదో పనులు చేసినా కామాలే పడేవి. మళ్ళీ నువ్వు కంటిన్యూ అయిపోయేదానివి. కానీ ఈసారి నీకు ఫుల్ స్టాప్ పడిపోయిందే. లేదు నానమ్మ, దీనంతటికి కారణమైన ఆ గుండమ్మని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. నున్నగా గుండు గీసిన తర్వాత కూడా మల్లెపూలు కావాలని ఏడ్చిందంట నీలాంటిది. ఇప్పుడు గుండమ్మ జుట్టు నీ చేతుల్లో లేదే, నీ పీకే దాని నోటి దగ్గర ఉంది. ఎగస్ట్రాల్ చేసావనుకో, కసక్కన ఒక కొరుకు కొరికిందంటే చచ్చి ఊరుకుంటావు. హా? యాక్చువల్లీ నువ్వు లాజిక్ మిస్ అయ్యావు నానమ్మ. నా పిలక ఆ గుండమ్మ దగ్గర లేదు. దాని భవిష్యత్తే నా కాళ్ళ దగ్గర ఉంది. హం, అంత గొడవ జరిగిన తర్వాత ఏమైంది? హా, ఏముంది? చెల్లెలు అన్న ప్రేమతో మీ అత్తని కన్విన్స్ చేసి నేను ఇంట్లో ఉండనిచ్చింది. అప్పుడు అత్తయ్య ఫైనల్ గా ఏం చెప్పింది? ఇక నుంచి నువ్వు ఏ తప్పు చేసినా శిక్ష గుండమ్మకే వేస్తానంది. మరింకేంటి? నేను తప్పు చేస్తే ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? ఎవరు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది? అవును కదా. హ, చెల్లెల్ని అన్న పిచ్చి అభిమానంతో నాకు సపోర్ట్ చేసి ఆ గుండమ్మ తన గొయ్యి తనే తవ్వుకుంది. బావగారికి మరో పెళ్లి చేసి ఆ గుండమ్మని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నా అది జరగలేదు. హ్మ్. కానీ ఇప్పుడు నేను తప్పు చేసి ఆ గుండమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.